వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎం కిసాన్ సమాన్ పథకం ఫైల్ పై తొలి సంతకం చేశారు. 17వ విడత క్రింద 20,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ప్రధానిగా అధికారికంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన కేబినెట్ లో మంత్రులకు శాఖలను కేటాయించే పనిలో ఉన్నారు మోదీ. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ 3.0 తొలి కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజులు కార్యాచరణను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, పీఎం కిసాన్ సమాన్ పథకంపై ఆ ఫైల్ పై తొలి సంతకం మోదీ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? సౌమ్య, ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి మూడోసారిగా కూడా తన పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అఫీషియల్ గా నిన్న స్వేరింగ్ సెరమనీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు వెళ్లి సౌత్ బ్లాక్ లో చార్జ్ కూడా తీసుకున్నారు. ఉదయం అంతా కూడా సౌత్ బ్లాక్ అంతా కూడా కలియదిరిగి అక్కడ ఉండే ఎంప్లాయీలందరూ కూడా ప్రధానమంత్రి వస్తున్న సమయంలో కూడా చప్పట్లతో, హర్షధ్వానాలతో కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ బ్రిజేష్ మిశ్రా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అనంతరం కూడా ప్రధానమంత్రి కార్యాలయంలో తన ఛార్జ్ తీసుకున్నాక కూడా మొదటిసారిగా కూడా ఆయన ఒక ఫైల్ పైన కూడా సంతకం పెట్టారు. రైతు సంక్షేమానికి సంబంధించిన కిసాన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫైల్ పైన కూడా ఆయన సంతకం పెట్టారు. అనంతరం కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ కూడా చేశారు. మాది కిసాన్ కళ్యాణ్కి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం కాబట్టి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను చేసిన మొదటి సంతకం ఇది. ఈ ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించింది కావడం కూడా సముచితం అనిపించింది అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాబోయే కాలంలో రైతులు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మా ప్రభుత్వము మేము కోరుకుంటున్నామని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా పీఎం కిసాన్ నిధి యొక్క 17వ విడత విడుదలను అనుమతిస్తూ కూడా తన మొదటి ఫైల్ పైన కూడా ప్రధాని మోదీ సంతకం చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 9,30,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలను కూడా దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేశారు. అయితే పూర్తిగా మాది రైతు కిసాన్ కళ్యాణ్ పథకానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందువల్ల నేను చేసిన మొదటి 3వ విడతలో నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక నేను చేసిన మొదటి ఫైల్ పైన ఇదే సంతకం అని కూడా ఎక్స్పైరిగా కూడా ప్రకటించారు. అయితే రైతు సంక్షేమానికి సంబంధించింది ఏదైనా కూడా మా ప్రభుత్వము రైతుల పక్షాన నిలుస్తోంది దేశవ్యాప్తంగా. అలాగే రైతులు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి కూడా చేపట్టే యోచనలో మా ప్రభుత్వం ఉంది అని కూడా చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం కూడా ఉంటుంది. నూతనంగా ఎన్నికైన మంత్రులతో పాటు ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది కూడా కేబినెట్ సమావేశం అనంతరం కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 5 సభ్యులు కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. సో ఈ 5 ఆల్రెడీ బండి సంజయ్ కి మన రాష్ట్రం నుండి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ సహాయక మంత్రిగా కూడా ఇచ్చారు. కేబినెట్ లోకి మాత్రము మెయిన్ పోర్ట్ఫోలియోలో కిషన్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూడాలి కింజారపు రామ్మోహన్ నాయుడుకి ఎలాంటి పదవి ఇస్తారు. అలాగే ఆంధ్ర నుంచి మరో 3 కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో వాళ్ళకి ఎలాంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తారనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి మాత్రము ప్రధానమంత్రి ముందుగా కూడా పలు మాట చర్చించుకున్నాము. 100 రోజుల ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల కంటే ముందు కూడా ఎన్నికలకు ముందు నుంచే గత జనవరి నుంచి కూడా ఆయన చాలా ప్లాన్డ్ గా ఉన్నారు. ఎందుకంటే రాబోయే 3 రాష్ట్రాల ఎన్నికలు అన్నిటికీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ పార్టీకి చాలా కీలకము. దానిలో మహారాష్ట్ర ఎన్నికలైతే ఇంకా అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ అలయన్స్ కి అదొక రెఫరెండం అన్న విధంగా కూడా ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో ఈసారి బాగా వేయాలని కూడా కృతనిశ్చయంతో బీజేపీ హైకమాండ్ ఉంది. అనంతరం కూడా హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని 120 డేస్ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసి కూడా
ప్రైమ్ మినిస్టర్ ఆ విధంగా కూడా ముందుకు సాగుతున్నారు. సో ఈ రోజు కేబినెట్ లో పోర్ట్ఫోలియోస్ అయ్యాక కూడా ఈ 120 ప్రోగ్రామ్స్ గురించి కూడా ఒక గైడ్ లైన్స్ విడుదలయ్యే అవకాశం ఉందని కూడా పిఎంఓ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.